1 కొరింథీ 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను అందరూ విమర్శించుట చాలా అల్పమైన సంగతి కదా అంటాము మనం. అట్లా నాకు అది అలవాటే లే, మీరు అలా అనడం నేను వినడం అది అలవాటే లే అని మీరు ఎవరైనా అంటారా? నేను అలా కనిపిస్తున్నానా, ఇలా కనిపిస్తున్నానా అని మనం అంటాం కదా. పౌలు భక్తుడు చాలా గొప్ప సేవ చేసిన వ్యక్తి, దేవుని యొక్క మహిమను, చాలా అద్భుతాలు మహత్కార్యములు చేసిన వ్యక్తి అంటున్నాడు, మీరైనా ఇతర మనుషులైనా మరి ఇంకెవరైనా కూడా మమ్మల్ని విమర్శించుట చాలా అల్పమైన సంగతి అని అంటున్నాడు. అదే విధముగా అంటున్నాడు, నన్ను నేను విమర్శించుకొనను అంటున్నాడు. మీరు ఎవరైనా మిమ్మల్ని విమర్శించుకుంటారా? నేను మంచోడిని కాదు, నేను మంచిదాన్ని కాదు అని మీరు చెప్పుకుంటారా అండి? చెప్పుకుంటారా? చెప్పుకోము. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను నేను విమర్శించుకొనను, కానీ అందువలన నేను నీతిమంతుడను అని అనడానికి లేదు అంటున్నాడు. మనల్ని మనం విమర్శించుకోమండి, మనల్ని మనం విమర్శించుకోము, కానీ అందువలన మనం మంచి వాళ్ళం అయిపోతామా? చెప్పండి. మీరు మిమ్మల్ని విమర్శించుకోవట్లేదు, మీరు మంచి వాళ్ళేనా? మరి మీ పక్కన వాళ్ళు వచ్చి నువ్వు మంచివాడవు కాదు, మంచిదానవు కాదు అని ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరినైనా లేపి నువ్వు మంచిదానివి కాదు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోము. అయితే నన్ను విమర్శించువాడు ఉన్నాడు, ప్రభువే నన్ను విమర్శించువాడు, ఆయన విమర్శించి ఆయన నన్ను నీతిమంతుడిగా చేస్తాడు అంటున్నాడు. చూడండి, మనం అందరము కూడా నీతిమంతులం. అంటే ఎట్లా నీతిమంతులము, ఎలా నీతిమంతులం అవుతాము, ఎలా మనల్ని మనము సరి చేసుకోగలుగుతాం? యోబు గ్రంథం 25వ అధ్యాయం 4-6 వచనాల వరకు చదువుదాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు గదా. అవుతాడా? మనుష్యుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడతాడా? స్త్రీకి పుట్టినవాడు నీతిమంతునిగా కనబడతాడా? ఆయనే చంద్రుడు నీతిగా కనబడేట, వెలుగుగా కనబడేట, నక్షత్రములు కనబడేట. అంటే నీతిగా కనబడరు అని ఎందుకు అంటున్నాడు ప్రభు అంటే, ఒక మానవుడు నీతిమంతునిగా కనబడతాడా అండి? పసివాడు కానీ ముసలివాడు కానీ నీతిమంతునిగా దేవునికి ఒక మనుషుడు కనబడతాడా? కనబడాడు. ఎట్లా కనబడాడు? మరి ఎందుకు కనబడాడు? కనబడకపోతే ఎలా? మనమందరం ఇప్పుడు యేసుప్రభు వస్తే ఎట్లా ఎత్తబడతాం మరి నీతిమంతులు కాకపోతే? ప్రశ్న రావట్లేదా మీకు? చంద్రుడు కానీ నక్షత్రములు కానీ మరి ఇంకేవి కానీ అందులో వెలుగు కనిపించట్లేదు. అంటే ఆయనకున్న తేజస్సు అంతా ఏది కూడా కాదు, నీతిమంతులు ఎవరు కాదు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూద్దాం ఇంకా కూడా కీర్తనలు 130వ కీర్తన 7-8 వచనాలు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టాలి. అప్పుడు ఆయన దగ్గర కృప దొరుకుతుంది. అప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా ఇస్తాడు. ఇంకా చూద్దాం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే న్యాయమైనదిగానే కనబడుతుందట. ఒక మనుషుడట మనం ఎన్నుకున్న మార్గము మంచిది కాదంటే నమ్ముతారా? ఇలా కాదమ్మా, ఇలా మంచిది కాదు, ఇలా మాట్లాడొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా చెప్పొద్దు, ఇలా చేయొద్దు అని అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? అంటే మీరు ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు. ఆ మార్గం ఎన్నుకున్న తర్వాత ఇది తప్పు అని ఎవరైనా చెప్తే మీరు ఒప్పుకుంటారా?
మనుషుల లక్షణం కాదండి అది. ఒప్పుకోరు, అస్సలే ఒప్పుకోరు. కానీ ఒక మనుషుడు నీతిమంతుడిగా ఎలా మార్చబడతాడు? ఒక మనుషుడు నీతిమంతునిగా తీర్చబడడం ఏంటిది అంటే, ధర్మశాస్త్రం అంతటిని చదివితే నీతిమంతుడు కాదండి. చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అని అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా వినాలట, వాటన్నిటిని కూడా పాటించాలట. అప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయట. ఇంకా చూద్దాం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని. ఎట్లుంటారట? పరిశుద్ధమైన జనముగా, ఆయన రాజ్యముగా ఉంటారట. ఎప్పుడు ధర్మశాస్త్రం అంతటిని కూడా చదివి, మన ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే చూద్దాం. ఇంకా కూడా అదే 19వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఏమంటున్నాడు? నీ పొరుగువాంది ఏది ఆశించకూడదు. అంటే ధర్మశాస్త్రం ఏమి నేర్పిస్తుంది అంటే, ధర్మశాస్త్రము మనల్ని పరిశుద్ధులుగా చేయదు. ధర్మశాస్త్రము మనము నేర్చుకోవడానికి ఏది మంచి చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని ధర్మశాస్త్రము నేర్పిస్తుంది. బైబిల్ చదువుతూ ఉంటే ఏం తెలుస్తుంది? ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా బ్రతకకూడదు, ఎవరిని ఆశించాలి, ఎవరిది చూడండి, ఇతరుల సొమ్మును ఆశించిన వాళ్ళ దాసినైనా వాళ్ళ భార్యనైనా వారి సొమ్మునైనా బలవంతముగా నువ్వు లాక్కున్నప్పుడు శాపగ్రస్తుడు అవుతావు. అప్పుడు నువ్వు నీతిమంతుడుగా కావు. ఇది చాలామందికి తెలిసినా కూడా ఎందుకు అంటున్నాడు ఆయన, నా మాటలు జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. పీసులు కొట్టితనం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఎంత పీసుని కొట్టితనం ఉంటుందంటే అంత. నీ దగ్గర ఉన్నప్పుడు అది దాచుకోవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? 2 ఉంటే ఒకటి ఇవ్వంటున్నాడు, 2 పూటల భోజనం ఉంటే 1 పూట భోజనం ఇవ్వంటున్నాడు. అంటే పిసిని కొట్టితరము కూడా ఉండొద్దు. ఒకవేళ నీ దగ్గర దాసిలో ఉన్నా కూడా ధారాళముగా వారికి మీరు పోషణ ఇవ్వండి, మీతో పాటు వారిని పోషించండి, తర్వాత సండే రోజు కూడా వారిని క్రమముగా నడిపించండి అంటే చాలా ఆజ్ఞలు ఈ ధర్మశాస్త్రంలో మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాటిని పాటిస్తున్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఎలా మార్చబడతావు? రోమా పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనం చదువుదాం. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుతుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రము చదివితే నువ్వు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, నువ్వు ఎలా నీతిమంతుడిగా ఉండాలి, నువ్వు ఏ ఆజ్ఞను పాటించాలి. అందుకనే శ్రద్ధగా వినండి.
ఎందుకు శ్రద్ధగా వినమంటున్నాడు? చెవిటోళ్ళమా మనమేమన్నా చెవిటోళ్ళమనండి. ఒక పాస్టర్ చెప్తా ఉన్నాడు ఏమని అంటే, ఆ పాస్టర్ అన్నాడట, అరే తాగొద్దురా నాయన, తాగి బల్లలో చేయి పెట్టద్దు, నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అన్నాడట. అంటే ఈత చెట్టు కళ్ళు చెట్టు దేవుడే చేశాడు కదా పాస్టర్ గారు, మీరు తాగొద్దు అంటారేంటి అన్నాడట. అంటే ఆయన అన్నాడట, మేడి చెట్టు జిల్లెడి చెట్టు దేవుడే చేశారా నాయన, ఆ పాలు తాగు అన్నాడట. అది తాగితే చచ్చిపోతారు కదండి అన్నాడు. ఇది కూడా అదేరా, ఇది క్రమక్రమముగా మెల్లమెల్లగా చంపుతుంది, అది ఒకేసారి చంపుతుందిరా. అందులో విషం ఉన్నదని తెలిసింది కానీ ఇందులో విషం ఉన్నదని నీకు తెలియలేదా అంటే, లేదు పాస్టర్ గారు దేవుడే చేశాడని తాగుతున్నాను అన్నాడట. కొంతమంది విమర్శ ఇట్లా ఉంటుంది కదా, తాగొద్దు, తినొద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, ఇతరులకు దోచుకోవద్దు అంటే మా వాళ్ళే కదండి, మా వాళ్ళ సొమ్ము నేను దోచుకుంటే ఏంటి అంటారు కదా. మా వాళ్ళు మీ వాళ్ళు కాదండి, నీ జాయితీని చూస్తాడు దేవుడు. ఏం చూస్తాడట? హృదయములను పరిశోధించి చూస్తాడట. హృదయం ఎవరికైనా కనబడుతుందా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, నా హృదయం మీకు కనిపిస్తున్నదా? మీ హృదయం నాకు కనిపిస్తుంది. కానీ దేవుని కట్ట మన హృదయములో పుట్టే ఆలోచన ప్రతిదీ మన తలంపులోనికి రాకముందే ఆయన క్లియర్గా చూస్తాడు, ఈ క్షణం ఏం చేస్తాడు. అందుకనే పేతురుతో అన్నాడు, పేతురు అన్నాడు, నేను చచ్చిపోతాను ప్రభువా, నీతో పాటు నేను కూడా చచ్చిపోతానంటే అది నీ వల్ల కాదు. ఈ తెల్లవారక ముందు 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు యేసుప్రభు ఎవరో తెలియదని. హృదయములు ఎరిగినవాడా ఎరగనివాడా? అలాగే ఆయన సిలువకు అప్పగించక ముందు 3 సార్లు యేసుప్రభు ఎవరంటే నాకు తెలియదు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ధర్మశాస్త్రమును మనం చదువుతున్నప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడ్డాలంటే ఇది చదివినప్పుడు ఇది చేయకూడదని అక్కడ మార్కు చేసుకొని నీ హృదయంలో దాన్ని ఉంచుకొని అది నీకు తటస్థించినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఉపవాసమైన ఉండు, కానీ వేరే వాళ్ళ సొమ్ము ఆశించి నువ్వు శాపగ్రస్తునిగా కావద్దు. ఈ వెలుగు దగ్గరికి రావాలంటే ఇలాంటి వారికి భయం వేస్తుందండి. వెలుగు దగ్గరికి రావాలంటే నిజాయితీగా బ్రతికే వారే వెలుగు. ఆ వెలుగులోనికి వచ్చి వారు మాట్లాడుతుంటే నువ్వు చేసేది తప్పు, ఇది రైట్ కాదు అంటే వాళ్ళ మీద పగ పెంచుకొని విమర్శ చేస్తూ ఉంటారు. అందుకనే పౌలు అంటున్నాడు, నన్ను విమర్శించుట స్వల్పమైన విషయము. చాలామంది పాస్టర్ గారు అట్లా చెప్పాడు కదా, ఆయన ఎంత నీతిమంతుడు అనేవారు కూడా ఉంటారండి. బయటికి వెళ్ళి వారి కుటుంబం ఇట్లున్నది, వారి పిల్లలు ఇట్లున్నారు, వారు అట్లున్నాడు కదా. మనము చూస్తాము, పరిశుద్ధ గ్రంథములోనే ఉంటాడు, ఏలీ కుమారులు చాలా భయంకరమైన జీవితం జీవించారు. విమర్శించడానికి కాదు, కానీ వారిని చూసి, వారి శాపగ్రస్తమైన జీవితాన్ని చూసి నిన్ను నీవు సరి చేసుకోవాలి, కానీ విమర్శించడానికి విమర్శ కొరకు నిన్ను నిర్ణయించలేదు ప్రభు, నిన్ను నిర్ణయించలేదు. కానీ నువ్వేమి నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథములో నీతి న్యాయములను అనుసరించి నేను నడుచుకోవాలనే ఒకే ఒక పాఠం అందులో ఉంటుంది. కానీ చూద్దాం, ఇంకా రోమాపత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో చదువుదాం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. ఆ దేవుని ఎదుటికి పోయేసరికి అబ్రహాము నీతిమంతుడు అంటాడండి. ఆయనకు అతిశయ కారణం ఒకవేళ కలిగితే, నేను నీతిమంతుడను, దేవుడు పిలవగానే వచ్చాను, నా దేశాన్ని వదిలిపెట్టాను, నా తండ్రిని వదిలిపెట్టాను, నా తల్లిని వదిలిపెట్టాను, నేను దేవుడు చెప్పిన చోటుకల్లా వెళ్తున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను అంటే అది దేవుని ఎదుట అతనికి అతిశయ స్పందము కలుగుతుంది. ఆ మనుషుల ఎదుట ఒకవేళ కలిగితే కలగొచ్చు, కానీ దేవుని ఎదుట కలగదు. కానీ దేవుని ఎదుట ఏం కలుగుతుంది చూద్దాం. లేఖనం ఏమి చెప్తున్నదంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. మన నీతి అంత మురికి గుడ్డండి. మన తలంపులన్నీ కూడా పాపము, శాపము అన్నీ కూడా మన మీదికి చీకటిని తీసుకొని వచ్చేటి ఉంటాయి. కానీ అబ్రహాముకు అతిశయము కలగలేదు. అబ్రహాము నీతిమంతుడిగా తనకు తాను ఎంచబడలేదు. అబ్రహాము చాలా నిష్ఠగా జీవించడానికి కాదు, కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని బిడ్డ, ఈరోజు దేవుణ్ణి నమ్మి నీతిమంతునిగా ఎంచబడిన నీవు కూడా ధర్మశాస్త్రమును పాటించకపోతే ఒకరోజు అంటాడు, నీవెవరో నాకు తెలియదు.
పెళ్లి వస్త్రము లేకుండా లోపలికి ఎలా వచ్చావు నా ప్రియ స్నేహితుడా అని అడుగుతాడు. అక్కడ కూడా ప్రభు నిన్ను తృణీకరించాడు, అక్కడ కూడా ప్రభు నిన్ను వెలివేయడు. కానీ వెలివేసే సమయంలో కూడా నా స్నేహితుడా పెళ్లి వస్త్రము లేకుండా లోపలికి ఎలా వచ్చావు అని అడిగే స్థితిలో నువ్వు ఉంటావా? అబ్రహాం అట ఆయన నమ్మాడట, దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడ్డదట. ఈరోజు నీ నీతి క్రియలను చూసుకొని కొంతమంది ఏమంటారంటే, నేను చాలా ప్రేమిస్తానండి ప్రజలను, నేను చాలా గౌరవిస్తానండి ప్రజలను. గౌరవించాలి, ప్రేమించాలి, నీ శత్రువు కూడా నువ్వు సహాయం చేయాలి. కానీ నీ యొక్క క్రియలు, నీ యొక్క నీతిని బట్టి నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. కానీ ఈ ధర్మశాస్త్రము నీతి న్యాయములను నేర్పిస్తే వాటిని అనుసరించి ప్రతిరోజు మనల్ని మనము దిద్దుకోవాలి. ఎంతమందికి సాధ్యమండి అది? ఎంతమందికి సాధ్యం మీరు చెప్పండి? లోకంలో జీవిస్తున్నాము కదండి, మాకు అది సాధ్యము కాదు అని మీరు అంటారేమో నాకు తెలియదు. కానీ లోకంలో జీవించేటప్పుడే ప్రతిరోజు కూడా వాక్యమును ధ్యానిస్తూ వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు, దేవుడు హృదయములను పరిశోధించి చూసినప్పుడు వాక్యమును పాటిస్తున్న వారు ఆనిముత్యములాగా కనిపిస్తారు. చాలా ప్రశస్తమైన ఆ వస్త్రములు వారి మీద కనిపిస్తాయి, ఆ వెలుగులో వారు కనిపిస్తారు. అప్పుడు దేవుడు డిక్లేర్ చేస్తాడు ఏమనంటే, వీళ్ళు దేవుణ్ణి నమ్మారు, నీతిమంతులుగా తీర్చబడ్డారని. నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నీ మీద ఆ కృప ఉంటుందండి. అందుకనే పౌలు ఏమంటున్నాడు, నన్ను నేను ఎంత మాత్రము కూడా విమర్శించుకొనను. ఒకవేళ విమర్శించుకుంటే నేను నీతిమంతుడను అని నాకు నేను బోర్డు పెట్టుకుంటే ఏం జరగదు. కానీ నా ప్రభువే నన్ను నీతిమంతుడిగా, నన్ను పరీక్షించేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను విమర్శించేవాడు ఒకడు ఉన్నాడు. ఈ మనుషులందరూ విమర్శిస్తే నాకేమీ జరగదు, కానీ నన్ను విమర్శించే ప్రభు ఉన్నాడు, నాకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. నేను ఆయన ఎదుట నీతిమంతునిగా ఉండడానికి ధర్మశాస్త్రమును నేను పాటిస్తూ మీకు కూడా నేర్పిస్తూ నా ఎదుట నేను అనేకులను ప్రభు ఎదుట నిలబెట్టాలని నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను. నన్ను పోలి మీరు నడుచుకోండి. ఈ పునాది మీద వేరొక పునాది వేయడానికి లేదు అని అంత నిశ్చయముగా ఎందుకు చెప్పాడంటే, ధర్మశాస్త్రమును పాటించి అతడు నీతిగా నడవడం నేర్చుకున్నాడు. అందుకని నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను, మీరందరూ నన్ను పోలి చెప్పగలుగుతామా? ఈరోజు మనం నన్ను పోలి నడుచుకోండి, నాలాగా మీరు ప్రార్థన చేయండి, నాలాగా మీరు బైబిల్ చదవండి, నాలాగా నీతిగా న్యాయముగా మీరు నడవండి అని ఒక వ్యక్తి అయినా చెప్పగలడా? ప్రభు ఒకరోజు మనల్ని విమర్శిస్తాడు, ప్రభు ఒకరోజు మనకు తీర్పు తీరుస్తాడు. నిజముగా వీరు నీతిమంతులు, నా వాక్యాన్ని పాటించి నన్ను ఎరిగి నా మనసు తెలుసుకొని నడిచారని ప్రభు మన ఎదుట అనగలుగుతాడా? దావీదుతో అన్నాడు, సమూయేలుతో అన్నాడు కదా, దావీదు ఉన్నాడు, నేను అతన్ని అభిషేకించాలి, నేను అతన్ని కోరుకున్నాడు, నేను నా హృదయానుసారుడు దావీదు అన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ నిన్ను కూడా అంటున్నాడు, నీవు నా హృదయానుసారుడిగా ఉన్నావా కదా? దేవుని హృదయానుసారముగా ఉన్నప్పుడు ఆయన ఒక ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. ఆత్మ నీకు ప్రయోజనకరముగా, నీ ప్రజలకు ప్రయోజనముగా, నీ పట్టణానికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంచుతాడు. కానీ ధర్మశాస్త్రములో మనకు న్యాయ గ్రంథము పెట్టాడు. ఇది న్యాయము తీర్చే తీర్పు గ్రంథము. దీనిలో నుంచి నేర్చుకొని నా దగ్గర ఇది తప్పు ఉన్నది, ఇది తప్పు ఉన్నది, ఇది తప్పు ఉన్నది ప్రతిరోజు తీసేసుకుంటున్నావా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, తీసేసుకుంటున్నారా? మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవకండి. 6వ అధ్యాయం చదివితే పరలోక ప్రార్థనలో అంటాడు, నిన్ను నీ పొరుగు వారిని క్షమించినట్లు నేను నిన్ను క్షమిస్తాను అంటాడు. నువ్వు పొరుగు వారిని క్షమిస్తున్నావా? నీ పొరుగు వారిని ఏది ఆశించకంటే ఆశించుకుంటూ ఉంటున్నావా? నీ పొరుగు వారిని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఆగిపోవట్లేదండి. ఆజ్ఞలో చాలా ప్రథమ ఫలమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మొదటి ఆజ్ఞ కదా. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు.
నీ తల్లిదండ్రులను గౌరవించమన్నాడు. మన దేశంలోనే చూస్తే ఎంతమంది తల్లిదండ్రులను తృణీకరించట్లేదండి. మన దగ్గర చూస్తే ఎంతమందిని తల్లిదండ్రులను విమర్శించట్లేదు. నువ్వు నాకేం చేసావు అనేవాళ్ళు లేరా కదా? నాకేం చేసావు? గాలికి పెరిగారా పిల్లలు? పెరుగుతారా అండి? మనమందరము కూడా పిల్లలను కంటున్నాం. నువ్వు కానీ అక్కడ వేస్తే పెరుగుతారా? ఒక విషయం ఆలోచించండి. ఒక చంటి బిడ్డ బయటికి వచ్చిన క్షణం నుంచి తల్లి కానీ తండ్రి కానీ ఒకవేళ పట్టించుకోకపోతే వాళ్ళు బ్రతుకుతారా? వాళ్ళు ఎదుగుతారా? వారు ఉన్నత స్థాయిలోనికి వస్తారా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారా? నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలుగుతావా? నువ్వు వదిలేసినట్లుగా వాళ్ళు వదిలేస్తే నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ జీవితం అంతమైపోతుంది కదా. అందుకని అంటున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించు, వారిని గౌరవించు, ప్రేమించు. తర్వాత అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చాలా ఆజ్ఞలన్నిటినీ మనం పాటిస్తే వెలుగు దగ్గరికి మనము వచ్చి మన వెలుగులో ఉన్నట్లుగా మన క్రియలను కప్పుకునే వారము కానీ ఉండము కానీ నిర్భయముగా మనము చాలా ధైర్యముగా ఏ ప్రజల ముందైనా కూడా నిలబడి మాట్లాడగలిగిన శక్తి మనలో ఉంటుంది. అందుకనే ధర్మశాస్త్రమును మనము పాటించే వారిగా ఉండాలి. అందులో నుంచి మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి నమ్మిన నువ్వు నీతిగా ఎంచబడ్డావు, నీతిమంతుడిగా ఎంచబడ్డావు. ఈ నీతి ప్రభు ఎప్పుడు నీ హృదయం తెరిచి చూసినా అందులో కనబడాలి కదా. కొంతమంది పిసునుగొట్టితనం ఉంటుంది. సిరికిని దేవునికిని ఇద్దరికి మీరు దాసులై ఉండనేరారు. సిరిని ప్రేమిస్తావా? దేవుణ్ణి ప్రేమించలేవు. చాలా ఆజ్ఞలు ఉన్నాయండి, చాలా దేవుని వాక్యంలో ఉన్నది. ఒకవేళ ధనాన్ని ప్రేమించి ధనం వెంబడి వెళ్ళావా, నువ్వెప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆ ఒక క్రియలను మనం అనుభవించలేము కదా. అందుకని ధనము సంపాదించద్దా అని మీరు అనొచ్చు కదా. అతన్ని ప్రేమించి అతన్ని వెంబడిస్తే అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు పోషింపబడాలని నాకు తెలుసు. మీరు ఏమి తిందునో, ఏమి తాగుదునో, ఏమి ధరించుకుందునో, ఏమి చేద్దునో, ఎట్లా సంపాదిస్తునో, ఇవన్నీ మీరు ఆలోచించిన అవసరం లేదు. అడవి చెట్లను, పువ్వులను చూడండి, అవి ఎలా అలంకరించబడి ఉన్నాయో. అవి రేపుండి ఎల్లుండి పొయ్యిలో వేయబడే కాలిపోయే కట్టెలు. వాటిని అంత మంచిగా అందముగా నేను చేస్తే మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? చాలా విషయాలు మత్తయి సువార్త మీరు చదువుకోండి, అవన్నీ అందులో అంటున్నాడు. విచారణ నేను ఎట్లా బ్రతకాలి, నేను ఎట్లా పైవాడిగా కావాలి, నేను ఎట్లా ఇల్లు కట్టుకోవాలి, నేను ఎంత మంచి హైఫైగా పెళ్లి చేసుకోవాలి కదా, నేను మంచి హై ఫోన్ వాడాలి, హై టాప్ వాడాలి, నేను మంచి పొల్యూషన్లో ఉండాలి, నేను మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, నేను మంచి కారులో ప్రయాణం చేయాలి. ఇవన్నీ అవసరం లేవని కాదు, కానీ వీటన్నిటి కొరకు విచారించడం వలన దేవునికిని సిరికిని దాసుడై ఉండని. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు సిరిని ప్రేమిస్తే ఎక్కడ ఎవరు ఇవ్వాలి, మనం ఎవరు కట్టాలి, నిలవచ్చే వరకు మీకు ఇది ఆలోచన ఉంటుంది కదా. సిరికిని దేవునికిని దాసులై ఉంటే సిరి వెంబడన్నా ఒక విధముగా బ్రతుకుతావు, దేవుని వెంబడన్నా వెళ్ళు, ఏదో ఒకటి సాధిస్తావు కదా. రెండు కావాలంటే రెండు పడవల మీద కాలేస్తే ఎక్కడో ఒకడ పోతావండి. కానీ నేనేమని చెప్తానంటే దేవునితో నడవండి, మీకు అవసరమైనవన్నీ కూడా ప్రభు చూసుకుంటాడు. మీ భారమంతా ఆయన మీద మోపండి, ఆయన నీకు కావలసినవన్నిటిని కూడా సమకూరుస్తాడు. ఒకరోజు నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఎంచబడతావు. అప్పుడు నీ జీవితం చాలా అందముగా ఉంటుంది. అబ్రహామును చూసి ఈరోజు అనేకులకు అబ్రహాము తండ్రి, వేల కోట్ల ప్రజలకు అబ్రహాము తండ్రిగా ఎంచబడ్డాడంటే అన్నిటిని వదులుకున్నాడు. దేశమును వదిలిపెట్టి రమ్మంటే వచ్చాడు. తన స్వదేశము, తన ప్రజలు మరల ఎన్నడూ స్మరణకు తెచ్చుకోలేదండి. ఎప్పుడు మరలా నా ప్రజలు ఏమయ్యారో, నా ఇల్లు ఏమైందో, నా ప్రజలు ఏమయ్యారో అని ఒక్కసారి కూడా ఆయన స్మరణకు తెచ్చుకొని వెనుకకు చూడకుండా ఆయన ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళాడు. అలా అబీమెలెకు రాజు వచ్చి యుద్ధంలో
విజయం పొందిన తర్వాత అబ్రహాము ఈ సొమ్ము ఈ ధనం అంతా నువ్వు తీసుకో, ఈ ప్రజలను నాకు ఇచ్చివేమంటే అబ్రహామును గొప్ప చేశానని ఒకరోజు నువ్వు అనకుండా ఉండాలంటే ఈ సొమ్మంతా నాకు వద్దు అన్నాడు. నా ప్రజలను నాకే ఒక నూలు పోగు కూడా, ఇందులో నుంచి ఒక చెప్పుల వారు కూడా నాకు వద్దు అని చెప్పాడు. చెప్తారా? ఈరోజు ధనము మీ ఎదుట ఉంటే ఇది నాకు వద్దు అని చెప్పగలుగుతావా? ధర్మశాస్త్రము ఏమని నేర్పుతుందంటే నీతిగా, న్యాయముగా, యథార్థముగా నువ్వు వ్యాపారము చేసినా, ఉద్యోగం చేసినా, నువ్వేది చేసినా కూడా న్యాయముగా నీకు, నీ ఎదుటి వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చెయ్యి. ప్రభు పైన అనుకో. నువ్వు చేసే ప్రతి దానిలో సత్యము కనబడినప్పుడు ప్రభు ఉన్నతమైన స్థాయిలో నిన్ను హెచ్చించనై ఉన్నాడు. పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ధర్మశాస్త్రం మమ్మల్ని నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రం మేము ఎట్లు నీతిగా నడుచుకోవాలో మాకు నేర్పిస్తుంది. కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటున్నావు. అవునయ్యా, ధర్మశాస్త్రములో నేర్చుకున్నవన్నీ కూడా నీతి న్యాయములు జరిగించడానికి అయ్యా వెలుచూపును బట్టి కాక న్యాయమును బట్టి మేము నడుచుకున్నట్లుగా, న్యాయమును చేయునట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. మేమందరము నీతిమంతులుగా, నీ రక్తంలో కడగబడిన వారిగా, వెలుగు సంబంధులుగా, వెలుగు దగ్గరికి వచ్చి నిర్భయముగా మా క్రియలను మేము కనపరిచే వారిగా ఉండునట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Say